ప్రస్తుతం నేను సెక్రటేరియట్ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాను. ఈ ప్రధాన ద్వారం నుంచే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు ఉంటాయి. ఈ ఎంట్రీ నుంచే సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఈ ఎంట్రీ నుంచే రావడం జరుగుతుంది. ఈ ఎంట్రీ నుంచి సిఎస్ కూడా రావడం జరుగుతుంది. సెక్రటేరియట్కి సంబంధించి మొత్తం 4 ఎంట్రీలు ఉంటాయి. సెకండ్ ఎంట్రీ నుంచి వెళ్ళి విజిటర్స్కి ఉంటుంది. ఫోర్త్ ఎంట్రీ నుంచి వెళ్ళేమో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ అఫీషియల్స్ కానీ సెక్రటేరియట్ రావడం జరుగుతుంది. థర్డ్ ఎంట్రీ ఒకటి ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది. అది ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ మాత్రమే. ఈ ఎగ్జిట్లలో ఈ ఎంట్రీలలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఆ థర్డ్ గేట్ ఎంట్రీ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రధాన ద్వారం ఈస్ట్ వైపు ఉన్న ఈ లుంబిని పార్క్ ఆపోజిట్ ఉన్న ఈస్ట్ సైడ్ ఉన్న ఈ గేట్ మొత్తం లాక్ చేయడం జరిగింది. చూస్తున్నాం మనం లోపల సైడ్ లాక్ చేశారు. ఈ గేట్ మొత్తం ఇనుప తీగలతో మొత్తం లాక్ చేయడం జరిగింది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 గేట్లు క్లోజ్ చేశారు. దాదాపు ఈరోజు మార్నింగ్ నుండి అంటే నిన్నటి వరకు ఓపెన్గానే ఉంది. బట్ ఈరోజు మార్నింగ్ నుంచే క్లోజ్ చేయడం జరిగింది 2 గేట్లు. వాస్తు బాగాలేదని చెప్పేసి ఈ గేట్లు క్లోజ్ చేశారని చెప్పేసి మనకు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకొని వాస్తు ప్రకారమే సెక్రటేరియట్ కట్టాడు. దీనికి సంబంధించి అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఈ ప్రధాన ద్వారం సంబంధించి తన శ్రీమతితో కలిసి తెల్లవారుజామున 4 గంటలకు కూడా ద్వార పూజ నిర్వహించడం జరిగింది. బట్ ఇప్పుడు ఇది వాస్తు లోపం అని చెప్పేసి ఈ 2 గేట్లు క్లోజ్ చేయడం జరిగింది. ఈ 2 గేట్లు కేసీఆర్ కూడా అతనికి యజ్ఞాలు యాగాలు భగవంతుని మీద బాగా భక్తి ఉండడంతోనే చాలా శ్రద్ధతోనే ఈ సెక్రటేరియట్ కట్టడం జరిగింది. ఇప్పుడు ఎంతో వాస్తు పండితుల్ని కానీ వాస్తుశాస్త్ర వాళ్ళకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకొని సెక్రటేరియట్ కట్టించడం జరిగింది. దాదాపు అన్ని జాగ్రత్తలు తీసుకొని కట్టించిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వము వాస్తు పేరుతో 2 గేట్లు క్లోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ గేటు క్లోజ్ చేసిన తర్వాత సీఎం కానీ మంత్రులు కానీ ఆ గేట్ నెంబర్ 4 నుంచి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇది పూర్తయ్యే వరకు గేట్ నెంబర్ 4 నుంచే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అట్లా గేట్ నుంచి 4 నుంచి ఎంట్రీ అయ్యి మొత్తం మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ముందు నుంచి ఆ కాన్వాయ్ పెట్టుకోవడం జరుగుతుంది. దాదాపు లుంబిని పార్క్ ఆపోజిట్ ఉన్న ఈ గేట్ నుంచి చాలామంది సందర్శకులు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కానీ లేకపోతే మన హైదరాబాద్ నుంచి లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా నుండి ఎవరైనా హైదరాబాద్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఆ ట్యాంక్ బండి ఇదంతా చూసి ఈ గేట్ దగ్గర చాలామంది ఫోటోలు దిగడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకంటే చాలా అద్భుతంగా కట్టిన కట్టడం అని చెప్పేసి చాలామంది ఫోటోలు కూడా దిగడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ ఆ గేటుకు సంబంధించి లాక్ చేయడం అంటే ఏదైతే మనం బైండింగ్ వైర్లు ఇక్కడ నేను చూపెట్టినట్టు బైండింగ్ వైర్లు కట్టేయడం దానికి సంబంధించి పూర్తిగా వాస్తు ప్రకారమే ఇది ఈ గేటు బాగాలేదు, ఈ వాస్తు ప్రకారమే ఈ ఎంట్రీ ఎగ్జిట్ వాస్తు ప్రకారం బాగాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి క్లోజ్ చేయించడం జరిగిందని మనకు తెలుస్తుంది. చూద్దాం, ఎందుకంటే గతంలో వాస్తు బాగాలేకనే ఉన్న సెక్రటేరియట్ కూలగొడుతున్నాడు. కేసీఆర్ అనవసరంగా ప్రజాధనం వృధా చేస్తున్నాడు. బడ్జెట్ కూడా అమాంతంగా పెంచాడని చేసి అప్పట్లో కేసీఆర్ మీద ప్రతిపక్షాలు కానీ రేవంత్ రెడ్డి కానీ చాలా దుమ్మెత్తి పోసాయి. ఎందుకంటే ప్రజాధనం వృధా చేస్తున్నాడు, ఉన్న సెక్రటేరియట్ని వాడుకోవచ్చు కదా అని చెప్పేసి అప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే పని రేవంత్ రెడ్డి వాస్తు పేరుతో ఇలా గేట్ క్లోజ్ చేయడం చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. చూద్దాం, ఈ వాస్తు పేరుతో జరిగే రిపేర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ గేట్ దగ్గర చాలా వరకు పోలీస్ సిబ్బంది నిన్నటిదాకా చాలా హడావుడి ఉండేది. ఈ రోజు నుంచి అసలు ఎవరు లేరు, మొత్తం సిబ్బంది అంతా లోపల ఉన్నారు, లాక్ చేసుకొని ఉన్నారు. ఆ సిబ్బంది మొత్తం ఇప్పుడు 4th గేట్ దగ్గర ఇప్పుడు ఎందుకంటే సీఎం మంత్రులు 4th గేట్ నుంచి ఎంట్రీ ఉండడంతో కొంచెం భద్రత సంబంధించి బందోబస్తు అటు సైడ్ పెంచడం జరిగింది. ఆ 2nd గేట్ నుంచి మాత్రం యాజ్ యూజువల్గా విజిటర్స్ వస్తుంటారు, అక్కడ మామూలుగానే ఉంటుంది భద్రత. ఇప్పుడు ఈ సైడ్ ఉన్న భద్రత అంతా ఆ 4th గేట్ దగ్గర ఉంది. చూద్దాం, మనం 4th గేట్ దగ్గర కూడా పరిస్థితి ఎలా ఉందో ఆ 4th గేట్ దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను నార్త్ ఈస్ట్ గేట్ దగ్గర ఉన్నాను. ఈ ఎంట్రన్స్ నుంచి సెక్రటేరియట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ అందరూ ఇటు నుంచి వస్తుంటారు. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ గేట్ క్లోజ్ చేయడంతో సీఎం కానీ మంత్రులు కానీ ఇదే గేట్ యూజ్ చేయాలని చెప్పేసి ఆఫీసర్స్ కూడా ఇదే సీఎంకు సూచించడం జరిగింది. ఇప్పుడు సీఎం సిబ్బంది కూడా ఇక్కడ ఉన్న ఎస్పీజీ సిబ్బంది కూడా ఇక్కడ కొంచెం సెక్యూరిటీ కూడా హై అలర్ట్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న సెక్యూరిటీ అంతా ఇటు షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ గేట్ నుంచే సీఎం కానీ మంత్రులు కానీ అందరూ ఇటు నుంచి రావడంతో ఈ గేట్ దగ్గర కూడా కొంచెం బ్యారిగేట్స్ ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ గేట్ క్లోజ్ కావడంతో రిపేర్ కానీ లేకపోతే వాస్తు కానీ మొత్తం పూర్తయిన తర్వాత ఓపెన్ చేసేంత వరకు ఆ ఎంట్రీ ఓపెన్ చేసేంత వరకు సీఎం కానీ మంత్రులు కానీ ఈ గేట్ నుంచే ఆ సెక్రటేరియట్ లోపలికి వెళ్ళనున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, సెక్రటేరియట్ నుండి.